రాష్ట్రంలో ఎప్పటి నుంచి అనుకుంటున్న భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు కొద్దిసేపటి క్రితం అయ్యాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఒక 2 రోజుల నుంచి దీని మీద సుదీర్ఘ కసరత్తు అనేది చేశారు. ముఖ్యంగా మొత్తం ఐఏఎస్ అధికారులనే కాకుండా అటు అఖిల భారత సర్వీస్ అధికారులకు సంబంధించి ప్రధాన పోస్టుల్లో ఎవరెవరిని పెట్టాలి ఏంటి అన్న దాని మీద సుదీర్ఘ కసరత్తు అనేది కొంతకాలంగా జరుగుతూ వస్తుంది. దీనికి సంబంధించి పలువురు జిల్లా కలెక్టర్లు, అలాగే ముఖ్య కార్యదర్శులు, హెచ్ఓడీలు వీళ్ళందరినీ కూడా మార్పులు చేర్పులు ఉండేలాగా ఈ కసరత్తు అనేది జరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగా ఇవాళ కొంతమంది అధికారుల బదిలీకి సంబంధించి కొద్దిసేపు ఉత్తర్వులు జరిగాయి. ఇంకా మరింత మంది అధికారుల బదిలీలు కూడా ఉండనున్నట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా కనుక చూస్తే ముఖ్యమంత్రి ఆలోచనలకు తగ్గట్టు ఏ డిపార్ట్మెంట్ లో ఎవరు ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఈ కీలక చర్చలు అనేది ఇవాళ నిన్న కూడా జరిగింది. ఈ మేర ఆయన డీజీపీ, అలాగే చీఫ్ సెక్రటరీ, సీఎంఓ అధికారులతో సుదీర్ఘంగా కూర్చుని చర్చించారు. ఎస్పీ నుంచి డిఐజీ, ఐజీ స్థాయి వరకు కూడా కీలక పోస్టులో కొత్త వారిని నియమించే దిశగా కూడా ఈ కసరత్తు సాగినట్లుగా తెలుస్తుంది. అలాగే ఏదైతే ముఖ్యమంత్రి ఆలోచనలు, అలాగే ఆయన పాలనలో వేగాన్ని అందిపుచ్చుకునేలాగా ఎవరెవరు పనిచేస్తారు ఏంటి అన్న దాని మీద ఒక అంచనా వేసుకుని ఈ 15 నెలల కాలంలో అధికారుల పనితీరు మీద కూడా ఒక స్పష్టమైన సమాచారం తెప్పించుకుని ఆ మేర కసరత్తు చేసినట్టుగా తెలుస్తుంది. ఇవాళ వరకు మాత్రం కొంతమంది ముఖ్య కార్యదర్శులు, అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పలువురు అధికారులు బదిలీ చేస్తూ జీవో అనేది వచ్చింది. ప్రధానంగా చూస్తే టీటీడీ ఈవోగా ఉన్న శ్యామలరావుని బదిలీ చేస్తూ ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్, గతంలో కూడా ఆయన టీటీడీ ఈవోగా చేశారు, ఆయన్ని నియమించినట్లుగా తెలుస్తుంది. అలాగే అనిల్ కుమార్ సింఘాల్ నియమించినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం టీటీడీ శ్యామలరావును జిఏడి పొలిటికల్ సెక్రటరీగా, రాజకీయ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే ఇతర పోస్టులు కనుక చూస్తే గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రస్తుతం జవహర్ లాల్ ఉన్నారు, ఆయన స్థానంలో అనంతరామన్, అలాగే ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పొలిటికల్ సెక్రటరీగా ఉన్న ముఖేష్ కుమార్ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమించారు. అలాగే కాంతిలాల్ దండేను అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి 15 ఉత్తర్వులు జారీ అయ్యాయి. వీటిలో తాజా అంశాన్ని చూస్తున్నాం. ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. గతంలోనూ టీటీడీ ఈవోగా పనిచేసిన అనిల్ కుమార్ సింఘాల్ను మరోసారి టీటీడీ ఈవోగా నియమించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్ నియమితులయ్యారు.
రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు నియమితులయ్యారు. జీఏడీ ముఖ్య కార్యదర్శిగా శ్యామలరావును నియామకం చేశారు. రెవెన్యూ ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనా నియమితులయ్యారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే నియమితులయ్యారు. మైనార్టీల సంక్షేమ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ నియమితులయ్యారు. ఇంకా తిరుమల ఈవో శ్యామలరావు బదిలీ అయ్యారు. ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకమయ్యారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, ప్రస్తుత ఈ బదిలీలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? చందు, తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారిగా పనిచేస్తున్న శ్యామలరావును బదిలీ చేసి ఆయన స్థానంలో సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రిన్సిపల్ సెక్రటరీగా హోదా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ నియమించారు. గతంలో ఈయన తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా చాలా కాలం పనిచేశాడు. 2014-19 సమయంలో ఈయన టీటీడీ ఈవోగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో గతంలో వైకాపా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14-19 సమయంలో టీటీడీని రాజకీయాలకు వాడుకునే లక్ష్యంతో పలు తీవ్ర ఆరోపణలు చేసింది. పింక్ డైమండ్ కావచ్చు, అదేవిధంగా మెచ్యూర్ అయిన తర్వాత చెన్నై నుంచి వస్తున్న బంగారాన్ని పక్కకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చేసిన విమర్శలు కావచ్చు. అదేవిధంగా పలు టీటీడీలో అమలు చేస్తున్న సంస్కరణల మీద తీవ్రస్థాయి విమర్శలు చేసింది. వాటినన్నింటినీ చాలా చాకచక్యంగా తిప్పికొట్టడంతో పాటు గతంలో వైకాపా అధికారంలో ఉన్న సమయంలో 19 నుంచి 24 వరకు టీటీడీగా పనిచేసిన ధర్మారెడ్డిని సైతం ఆయన లైన్ లోకి తీసుకొని గోల్డ్ కావచ్చు, అంటే చెన్నై నుంచి తరలి వస్తున్న బంగారం కావచ్చు, అదే విధంగా పింక్ డైమండ్ కి సంబంధించి కూడా టీటీడీ వైపు నుంచి ఎలాంటి తప్పులు జరగలేదని చెప్పి ఆయన ధర్మారెడ్డి ద్వారానే చెప్పించగలిగారు. అదే విధంగా టీటీడీలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేలా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అదే విధంగా స్థానికంగా గతంలో అంటే 2014 ముందు ఉన్న కొన్ని విధానాలను కూడా ఆయన మార్చారు. దర్శనం సర్వదర్శన విషయాల్లో కావచ్చు, లేకపోతే బ్రేక్ దర్శన విషయాల్లో కావచ్చు, అదే విధంగా స్థానికంగా చోటు చేసుకుంటున్న అవినీతి అక్రమాలకు పులి స్టాప్ పడేలా పలు కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందులో భాగంగానే ఆయన అమలులోకి తీసుకొచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న శ్రీవాణి ట్రస్ట్ 10,000 రూపాయలు విరాళం ఇచ్చిన భక్తులకు విఐపి బ్రేక్ దర్శనం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్, ధన్యవాదాలు నారాయణప్ప. ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకమయ్యారు. రోడ్లు భవనాలు ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, ఈ తాజా ఐఏఎస్ల బదిలీల వివరాలేంటి? చందు, రాష్ట్రంలో దాదాపు 11 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే ముఖ్య కార్యదర్శి స్థాయిలో అధికారులు బదిలీ అనేది జరిగింది. మొత్తంగా చూస్తే కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు గత కొద్ది రోజులుగా ఈ ఐఏఎస్ బదిలీల మీద సుదీర్ఘ కసరత్తు అనేది చేస్తూ వస్తున్నారు. ఇందులో ప్రధానంగా చూస్తే కనుక అటు ఒక ఐఏఎస్ అధికారులని మాత్రమే కాకుండా అఖిల భారత సర్వీస్ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు సంబంధించి కూడా కసరత్తు అనేది చేస్తున్నారు. ఏదైతే గత 15 నెలల పాలన బేరీజ్ వేసుకుని ఎవరెవరు ఎక్కడ నియమించాలి, సమర్థులు తమ ఆలోచనలకు తగ్గట్లుగా పని వేగాన్ని అందుకుని వేగంగా నిర్ణయాలు తీసుకునే అధికారులని ఎక్కడెక్కడ ఎలా నియమించాలి అనే దాని మీద ఈ కసరత్తు నడుస్తూ వస్తుంది. దీనికి సంబంధించి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ కసరత్తు అనేది జరుగుతూ వస్తుంది. నిన్న కూడా దీనికి సంబంధించి అటు సిఎస్ అలాగే సిఎస్ విజయానంద, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శులు అందరితోనూ కూడా సీఎం సమావేశం జరిగారు. ఇవాళ ఈ ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శుల స్థాయిలో బదిలీలు చేయాలని చెప్పి నిర్ణయించారు. అలాగే రేపు ఎల్లుండి రోజుల్లో కూడా ఇటు ఐఏఎస్ అధికారులకు సంబంధించి జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి కూడా కలెక్టర్లు అలాగే హెచ్ఓడీలు వివిధ శాఖాధిపతుల మార్పులు చేర్పులు కూడా ఉన్నాయి. అలాగే ఈ ఐపీఎస్ అధికారులకు సంబంధించి కూడా ఎస్పీల నుంచి, జిల్లా ఎస్పీల నుంచి కూడా డిఐజీ, ఐజీ ర్యాంక్ వరకు కూడా కీలక మార్పులు అనేది
చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కొద్దిసేపటి క్రితం దాదాపు 11 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ జీవో విడుదల కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా కనుక చూస్తే గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం అటవీ శాఖ విభాగంలో పనిచేస్తున్న అనంతరామును ఆయన స్థానంలో నియమించడం జరిగింది. ఏదైతే ఇప్పటి వరకు హరిజవహర్ లాల్ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తూ వస్తున్నారు, ఆయన స్థానంలో అనంతరాము అక్కడ బాధ్యతలు చేపట్టనున్నారు. తర్వాత కీలకమైన టీటీడీ ఈఓ గత కొంతకాలంగా ఏదైతే టీటీడీ ఈఓలో మార్పు ఉంటుంది అంటూ ప్రస్తుతానికి తెరదింపుతూ కూడా ఆయన టీటీడీ ప్రస్తుతం ఈఓగా ఉన్న శ్యామలరావుని జిఏడి రాజకీయ కార్యదర్శిగా తీసుకురావడం జరిగింది. జిఏడి విభాగంలో పొలిటికల్ సెక్రటరీగా ఆయన శ్యామలరావు అనేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్, గతంలో కూడా చంద్రబాబు పరిపాలనలోనే అనిల్ కుమార్ సింఘాల్ టీటీడీలో పనిచేసి వాళ్ళ కీలక సంస్కరణలు అనేది తీసుకొచ్చారు. ఆయన్ని టీటీడీ ఈఓగా నియమించడం జరిగింది. తర్వాత అలాగే ఎంటీ కృష్ణబాబు, ఆయన ప్రస్తుతం వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని ప్రస్తుతం హెల్త్ విభాగం నుంచి కూడా రహదారుల భవనాల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇందాక మనం చెప్పినట్లుగా శ్యామలరావు ప్రస్తుతం టీటీడీ ఈఓగా ఉన్న శ్యామలరావుని జిఏడి రాజకీయ ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేయడం జరిగింది. ఆ తర్వాత ముఖేష్ కుమార్ మీనా ప్రస్తుతం ఆయన జిఏడి పొలిటికల్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని ఎక్సైజ్ శాఖ బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎక్సైజ్ తో పాటు ఏదైతే మంత్రి కొల్లు రవీంద్ర నిర్వర్తిస్తున్న గనుల శాఖ కడ ప్రస్తుతం ఆయనే విధులు నిర్వర్తిస్తున్నారు. రెండుని కడ ముఖేష్ కుమార్ మీనాని సమన్వయం చేసుకున్నారు. కాంతిలాల్ దండేను రహదారులు భవనాల శాఖ నుంచి ఆయన అటవీ పర్యావరణ శాఖకు బదిలీ చేయడం జరిగింది. అలాగే సౌరభ్ గౌర్ ని వైద్య శాఖ కార్యదర్శిగా నియమించడం జరిగింది. అలాగే ప్రవీణ్ కుమార్ ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ఏదైతే ప్రస్తుతం గరుడ శాఖలో ఉన్నారో ప్రవీణ్ కుమార్ ఆయన్ని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా బదిలీ చేయడం జరిగింది. అలాగే బి శ్రీధర్ ప్రస్తుతం మైనార్టీ వెల్ఫేర్ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని కమిషనర్ గా శాఖాధిపతిగా అదే శాఖకు కమిషనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఎంవి శేషగిరి బాబు ఏదైతే కార్మిక శాఖ కార్యదర్శిగా ఉన్నారో ఆయనకు అదే శాఖకు సంబంధించి కమిషనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ప్రస్తుతం గవర్నర్ కార్యదర్శిగా ఉన్న హరిజవహర్ లాల్ ఆయన ప్రస్తుతం పదవి విరమణ చేసి అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన్ని రెవెన్యూ శాఖలోని దేవాదాయ శాఖ విభాగానికి బదిలీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇవాటి వరకు కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అలాగే ముఖ్య కార్యదర్శుల స్థాయి వరకు కూడా జీవోలు వచ్చాయి. మళ్ళీ రానున్న రోజుల్లో ఇవాళ లేదా మళ్ళీ రేపు ఎల్లుండిలో కూడా ఇతర కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు అలాగే ఐపీఎస్ అధికారులకు సంబంధించి ఎస్పీల నుంచి డిఐజీ, ఐటీ స్థాయిల వరకు కూడా బదిలీలు ఉంటాయని చెప్పి మనకి ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ధన్యవాదాలు కృష్ణ. ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకమయ్యారు. గతంలోనూ టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పనిచేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరం బదిలీ అయ్యారు. రోడ్లు, భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. టీటీడీ ఈవోగా పనిచేసిన శ్యామలరావును జిఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, మైనార్టీల సంక్షేమ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ను బదిలీ చేశారు. ఏపీలో పలువురు ఐఏఎస్లు బదిలీ అయ్యారు. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియామకమయ్యారు. గతంలోనూ టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ పనిచేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరం బదిలీ అయ్యారు. రోడ్లు, భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబును నియమించారు. టీటీడీ ఈవోగా పనిచేసిన శ్యామలరావును జిఏడి ముఖ్య కార్యదర్శిగా బదిలీ చేశారు. రెవెన్యూ, ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాను నియమించారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండే, మైనార్టీల సంక్షేమ కార్యదర్శిగా సిహెచ్ శ్రీధర్ను బదిలీ చేశారు.